ఇంకోటానా ఇప్పుడు వర్షం పడ్డది కదా, ఇప్పుడు గడ్డి మొలుస్తుంది కదా. ఈ గడ్డి మొలిచినప్పుడు ఆ గడ్డి తింటే ఈ గొర్రెలకు మూతి పిందెలు వస్తాయి. ముందర పుండులకు అవుతాయి కదా, మూతికి తిన్నికి రాకుండా అవుతాయి. వర్షాకాలంలో వస్తాయి కదా అవి. అదే గడ్డి మేయది ఇంకా. అయితే మూతి రోగం అంటే పుండ్లు అవుతాయి అన్నట్టు. మనకు సెడ్ అట్లా చూడు, మనకు కూడా ఎట్లా దానికి అట్లా పలుకుతుంది అన్నట్లు. తినేది ఇంకా గడ్డి తినేక కుచ్చుకోపోతుంది అన్నట్టు. కరెక్ట్, కానీ అట్లా గడ్డి తినందుకే వస్తుంది. గడ్డి వలన నీళ్ళ వలన అయితే దాంట్లో పురుగులు అవి ఇవి అన్న తింటే ఇట్లా వస్తాయి. అన్ని వలన గడ్డి వలన ఇంట్రింగ్ మందుల వలన అన్ని దాని వలనే వస్తుంది మూతి రకం. అయితే ఎక్కువ అయితే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు గడ్డి మొలుస్తుంది కదా, కొత్తగా వచ్చినాయి కదా, ఆ గడ్డి ఎంబడి కూడా పురుగులు ఉంటాయి. ఈ గడ్డిని తిన్నప్పుడు ఆ పురుగులు కూడా లోపలికి వస్తాయి కదా, పోయినప్పుడు ఈ మూతి రోగం అనేది వస్తుంది, తయారవుతుంది. మరి మందులు వాడతావా? మన మందులు అయిపోతే బతకగా అట్లానా? మందులు మరి ఇప్పుడు వచ్చింది లేదని నువ్వు ఎట్లా తెలుసుకుంటావు? దానికి అప్పుడే మూతి అంటది అప్పుడే. అట్లానా? అన్నప్పుడే మనం అనుకున్నారే లైన్ మూతి సరిగా తినదన్నట్లు, తినది తిన్నికి రాదు. తిన్నికి రాకంగా అది వచ్చిందని అయ్యిందని ఎఫెక్ట్. ఇంకోటి ఇప్పుడు నాలుక కూడా నల్ల నీలి కలర్లో అవుతుంది. అది ఇప్పుడే కదా, దాని వల్లనే అయ్యి పడాలన్నా చెట్న ఎగిరిపోతుంది, అది చచ్చిపోతాయి. అదే నీలి నాలుక వ్యాధో ఇది అంటారు. ఈ మురికి నీళ్ళు దాట చూడు, చాలా పండు పోయి బాత్రూమ్ లో దాగింది అనుకో, అది ఎఫెక్ట్ తాగి ఆ రోగం అయిందని ఆ నీళ్ళు తాగింది అనుకో, నాలుక వస్తుంది అప్పుడు. ఇంకా నాలుక వాసి అట్లా ఎంబడే సూదులు కానీ అవి వేయలేము. మళ్ళీ సూదులు వేసినా అన్ని వేసినా కూడా బతకలేదా? అట్లా ఎన్ని చచ్చిపోయినాయి అట్లా? 2 గొర్రెలు. 2 గొర్రెలు. అరే రెండు మళ్ళీ తెచ్చినవే పైసలు. ఇప్పుడు ఒక గొర్రెకి ఎంత ఉంటుంది? అది ఒక గొర్రెకు తెచ్చినప్పుడు 13,000. 13,000 అంటే 26,000 నష్టం నీకు. నష్టమే. ఎవరు కట్టిస్తారు సార్? ఎవరు కట్టారు అనుకో, కానీ ఇంకా నీ అదృష్టం అది. ఇంకా ఇంకోటి దీనికి గొర్రెకు ఇంకా ఏమేమి వస్తాయి రోగాలు? మూతి రోగం, కుంటి రోగం, అన్ని. కుంటి రోగం అంటే ఈ గెట్టెలదే వస్తుంది. ఇప్పుడు అవి కూడా వర్షాకాలంలోనే వస్తాయి. ఎక్కువ నీళ్లు అదే బురదలా కానీ నీళ్ళు కానీ దిగితే ఇంకా గెట్టెలు మెత్తగా ఇంకా నడవనికి రాకుండా లోపల షెడ్ అట్లా కాలసాన మనకెట్లా తెలుస్తుందో దానికి అట్లా కాలసాన ఇంకా నడసకుండా అయితే మందు వేయాలి. మందు వేసి మళ్ళీ మంచిగా చేయాలి. నువ్వు చేయాలి ఇంకా తప్పదు సార్. ఫోన్ మాట కదా సార్. కాదు అయితే ఇప్పుడు మొత్తం నువ్వు 90 పిల్లలు అంటే కదా, గొర్రెలు 90 తెచ్చిన అంటే కదా ఇంతకుముందు. అదే ఇప్పుడు పిల్లలు ఎన్ని అమ్మినాయి? పిల్లల్ని ఎన్నింటిని అమ్మినా? పిల్లలు 10 పిల్లల్ని 45,000. నీళ్ళు ఎంబడే ఉంటాయి కదా బయట, అట్లా అమ్మలే? అదే నయం పట్టండి. అదే 45,000 వచ్చినాయి. అప్పు కిందకి ఇట్లా కట్టేస్తాం. ఎవరికైనా ఒకరు కట్టాలి కదా సార్. కట్టకపోతే వాడు ఇంకా మళ్ళా బాకీయాడు. దాని వలన ఇచ్చేయాలి కదా, బాకీ తీర్చాలి కదా. బాకీ చేస్తే మనం ఇంకా ఇంటి జరుపుకుంటూ రావాలి కదా. ఇవి అంటే పిల్లల్ని ఈన్నట్లల్లా వాళ్ళకు పిల్లల్ని అమ్మేసేయాలి. కానీ చిన్న పిల్లల్ని కూడా పాల పిల్లల్ని కూడా తీసుకొస్తారు. దాన్ని కూడా పని పడితే కోస్తాడు, దాంట్లోనే కొట్టేస్తారు. అట్లానా? అది పూర్తి దాన్ని చూస్తే బాధ అనిపిస్తుంది. అంతే చిన్న దాంట్లో అన్ని కొట్టేస్తాడు. లెక్క వాడు అన్ని బతికేట వినా కత్తి మొద్దు వినా కత్తి మొద్దు వినే బతాడు. కానీ పూర్తి చిన్నపిల్లలు అంటే కూడా కవస అనిపేది. కవస అంటే వాడు ఎక్కడో ఇంకా మాపిడి చేస్తాడు. మాపిడి చేయకపోతే గత కలవదు. సన్నది గిన్నెలు అంటే వాడు ఇంకా బతకలేడు. మీరు కూడా ఇప్పుడు గొర్రెలు కాసేటప్పుడు ఇంత కదా, ఆ చిన్నపిల్లల్ని అమ్మకుండా కొంచెం పెద్దగా 6-7 నెలలు అయినాక కడుపులో ఉన్న దాన్ని కూడా వాడు బాగుంటుంది చూడు. దాన్ని అప్పుడే దాన్ని అలా లేదంటే దీన్ని కూడా కడుపులో పిల్ల ఉందంటే గొప్పగా ఉందంటే కారసాగు చేస్తాడు. అంటే సార్ ఇప్పుడు జనాలు తినబట్టింది కాబట్టి అట్లాగ వస్తున్నాడు. మనం అందరం ఎఫెక్ట్ చేస్తే వాడు పెద్దగా వస్తాడు. అట్లా
కరెక్టే కానీ మనం ఎఫెక్ట్ చేస్తే అవు వాడు పెద్దగా కొనుక్కొచ్చుకు వస్తాడు. అవు అని పెద్దగా కూడా ఏమవుతుంది, ముదిరిపోయిన దానికి కూర అంటే ఎఫెక్ట్ అవుతుంది. ఉడకదేమో సరిగా ఉడకది సరిగ్గా ఉడకది. ఇది నాతోనే మంచిది, జీర్ణం కూడా కదేమో అరగది. పిలుస్తున్నారు అక్కడ ఎవరు మీ ఓయ్! కొడుకే కాదు. ఆ. ఇప్పుడు గడ్డి వర్షానికి మొలుస్తుంది కాబట్టి ఇంకా ఇక్కడ మొత్తం తిప్పేస్తారు ఇంకా ఇంకెక్కడక్కడ గదే ఉంటే పోవాలి, ఎంత రాజ్యమైనా పోవాలి. పోవాలి. కానీ ఇప్పుడు కురిసింది కదా 3-4 రోజులే కదా వర్షం మళ్ళా కురిసి. కుడిస్తే దీని బాగా వస్తుంది. పొదటిలి 6-7 యాన్లు వచ్చాయి అదే డీసీలు డిసిఎంలు గొర్రెలకి ఇచ్చుకొచ్చారు మొత్తం గట్లకనపురం వాళ్ళే కదా. గట్ల కనపురే, మన ఊర్లో కానీ అనుకొని చూస్తే ఇక్కడ మన ఊరికి రాలే ముందరకు పోయాను అట్లా అవన్నీ. గట్ల కనపురం పోయింది అక్కడ. ఆ, తిరుపతి సైడ్ పోయింది అక్కడ. తిరుపతి సైడ్ పోయిందా. తిరుపతి సైడ్ పోతే తిరుపతి సైడ్ నుంచి కొట్టుకొచ్చింది, ఇప్పుడు ఎక్కించుకొచ్చింది. కానీ ఇక్కడ అందరు ఇక్కడనే పోతారు కదా, సంగారెడ్డి రంగారెడ్డి డిస్టిక్ పోయి అక్కడనే పోతారు. ఆ పరిగి అక్కడనే పోతుండ్రి. అక్కడ పోయి పరిగి దిక్కు అదంతా పోయే మన వచ్చిండ్రు వీళ్ళంతా. అట్లనా ఇలా ఒక నెల ఉన్నారు. పరిగి ఆ దొంగలు ఎత్తుకపోయిందని పత్త లెక్కన వచ్చింది. అంటే వీళ్ళు అక్కడ మేపనికి పోతే గొల్లనక్కనే మాపు చేసిండ్రు. చేసింది ఇంకా దెబ్బకు ఏడనైనా పోయి దెబ్బకు ఆ రోగానికి మూతి మూతి రోగాలు వస్తున్నాయి ఇప్పుడు. వచ్చినది ఎండాకాలం, నాకు కూడా వచ్చింది. కాదు ఇప్పుడు ఎండాకాలంలో ఎట్లా వస్తాయి, రాకూడదు కదా వర్షాకాలంలో. కానీ అక్కడ ఉన్నది దాంట్లో తగిలింది, అక్కడ 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 తగిలింది. అక్కడ తగిలితే వీళ్ళకి ఇసిరింది. అంటే కరోనా ఎట్లా వచ్చింటుందో, కరోనా ఒక మనిషికి వస్తే 10 మందికి తయారైతలేదు. ఇది కూడా అట్లా తయారైపోయింది. అట్లా తయారైపోయింది. ఒక ఇప్పుడు గొర్రెకు దాని నీ తోన తినిపోతా అనుకో, నా ఎమ్మడి వస్తుంది. మళ్ళీ పోయి వేరే దగ్గర పోతే వాళ్ళకి మళ్ళీ తగులుతుంది. అట్లా అంటువ్యాధని అట్లా అంటులేక తగిలిపోతుంది. అది దానివల్ల ఎక్కడైనా అంతే సార్, ఇవి ఎక్కడైనా అంతే కదా. ఇంత వాన్ని మందలు దొక్కుంటూ వస్తాయి, వాని గొద్దలు దొక్కుంటూ వస్తాయి, దాని వలన వస్తాయి. కరెక్టే కానీ ఇప్పుడు ఈ రోగాలు ఇన్నోటి వస్తాయి కదా, మరి గవర్నమెంట్ పసల దాకా మన దగ్గర తీసుకొస్తే అయిపోతాయి కదా. మీరు బయట వస్తారు గవర్నమెంట్ మన వాళ్ళు లేడు, ఎందుకు లేడు ఉండడు కదా. ఫస్ట్ హాస్పిటల్ ఉంది కదా, లేదుగా. మా ఒకనాడు కూడా ఉన్నాడు. పొద్దున్నే 9:30 ప్రాంతాల్లో వస్తాడు. వస్తాడు, రెగ్యులర్గా వస్తాడు. మీరు అనుకోరు రాడు అని, మీరు పోయితే ఒకటి కనిపిస్తాడు. కొన్ని కొనుక్కోవాలి, గవర్నమెంట్ లో ఫ్రీగా ఇస్తారు కదా, అవి వాడాలి. అవి వాడకుండా మీరు బయట పైసలు పెట్టేస్తే ఇంకా లాస్ అవుతుంది మీకు. ఇప్పుడు మీరు పసలు డాక్టర్ పోతే వస్తారు అనేది అతను కూడా భయం ఉంటుంది, ఇంతమంది వస్తున్నారు అనేది. అరే వచ్చి అడుగుతారు, అట్లా అవుతుంది. అట్లా తెలిసిపోతుంది. వాడు కూడా భయం ఉంటది, అరే వస్తారు అడుగుతారు అనేది. జనాలు అని వస్తారు, నన్ను తిడతారు, మంచి మందులు ఇవ్వకపోతే అనేది భయం అనేది ఉంటది. కానీ పోరు మా మంది బయట ప్రైవేట్ షాపుల్లో తీసుకొస్తారు, డబ్బులు ఖర్చు అవుతాయి, ఖర్చు చేస్తారు. కానీ నాకు కూడా ఇచ్చిపోయాను, మన మందులు ఇచ్చింది, సీసాలు ఇచ్చింది, వేసింటి నాకు తక్కువ అయింది. మరి అవి తెచ్చుకొని మళ్ళీ ఓడదామంటే ఆ సార్ దొరకప ఫోన్ నంబర్ పెట్టుకోవాలి. మళ్ళీ అది నంబర్ ఉంటుంది కదా, దాని పేరు ఉంటుంది కదా, ఆ పేరు నువ్వు తీసుకొని పోయి మళ్ళీ షాపులోకి పోతే కూడా మళ్ళీ ఇస్తారు. అదే సార్, అట్లే మొన్న అట్లే చేస్తే పోయి మా పిల్లగాడు తెచ్చిండు, గొర్రె పిల్ల మందు. అది అట్లా తెచ్చుకోవాలన్నట్టు మీరు అడగాలి. తెచ్చుకున్నా, మా పిల్లగాడు తెచ్చిండు సార్.